నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని ద్వారా స్వస్థత పొందిన వంటి వాళ్ళు వారు ఏం చేస్తారు అనేది బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడిన మాటలు. దేవుని ద్వారా స్వస్థత పొందితే నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి చేసినప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదము, సమాధానము అనేది నీ జీవితానికి లభిస్తుంది. అందుకని ప్రేమేంది బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 18వ అధ్యాయము 43వ వచనంలో రాయబడిన వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రములు చేసిరి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప అద్భుత కార్యం చేయటం అక్కడ అనేక మంది ప్రజలు చూశారు. చూసిన వంటి వాళ్ళు ఊరుకున్నారా అని అంటే వాళ్ళు ఊరుకోలేదు. ఏం చేశారు? ఆయన మహింపరచటం మొదలు పెట్టారు, ప్రభువును స్తుతించటం మొదలు పెట్టారు. ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, మరి దేవుని కార్యాలు నువ్వు కళ్ళతో చూస్తున్నావు, అనుభవిస్తూ ఉన్నావు. ఆయన సన్నిధిగా నడిపించబడుతున్న నీవు నీ జీవితంలో నీవు దేవుని మహింపరుస్తున్నావా, ఆయన వెంబడిస్తూ ఉన్నావా అని అడిగితే చాలా తక్కువ. ఏంటండి? చాలా తక్కువ. కొంతమంది మాట్లాడతారు, మనమేమో కుటుంబాలుగా మందిరానికి రావాలి అని మనం ప్రార్థన చేస్తాం. కొంతమంది మాట్లాడతారు, ఏమని? నువ్వు తింటే చాలు నాకు కడుపు నిండినట్టే అని మాట్లాడతారు. ఎవరు తింటే వాళ్ళు కడుపు నిండుతుంది, కానీ నువ్వు తింటే నాకు ఎలా నిండుతుంది? ఎవరి ప్రార్థన వారిని రక్షిస్తుంది, కానీ నువ్వు చేసే ప్రార్థన అందరిని ఎలా రక్షిస్తుందండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన వంటి గొప్ప కార్యాలను చూసిన వాళ్ళందరూ ఏం చేశారంట? ఆయనను మహిమపరుస్తూ ఆయనను వెంబడించటం ప్రారంభించారు. మరి ఈ రోజున దేవుని కార్యాలను చూస్తున్న నీవు గుడ్డివాని వలె ప్రవర్తిస్తున్నావా? కళ్ళు ఉండి చూసి ఆయన మహింపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవే
పరీక్షించుకోమనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది. అందుకని ప్రేమేంది వెనబెళ్ళరా, బైబిల్లో మనం చూసినట్లయితే చెరసాల నాయకుడు దైవజనుని దగ్గరికి వచ్చాడు. భయంతోనూ ఆందోళన మధ్యలో, భయానకమైన పరిస్థితి మధ్యలో పేతురు దగ్గరికి వచ్చారు. భయముతో వణుకుతో వచ్చారు. ఖైదులు పారిపోయారేమో, నా ఉద్యోగం పోతుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి అతడు దైవజనుని దగ్గరికి భయపడుతూ వచ్చాడు. వచ్చినప్పుడు వారు చెప్పారు, మేము ఎక్కడికి పోలేదు బాబు, ఇక్కడే ఉన్నాము, నువ్వు భయపడవద్దు అని అన్నారు. అయితే ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందని అన్నాడు. ఇంటి వారందరి గురించి పేతురు చెప్పాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రతి శనివారం ఆదివారము కుటుంబాలుగా రావాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు కుటుంబాలతో వస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే చాలా తక్కువ. అందుకని దైవజనుడు ఈ విషయాలను చాలా చక్కగా లూకాసు వార్తలో ఈ మాటను చక్కగా తెలియచేశాడు. దేవుని ద్వారా స్వస్థత పొందితే నీవు చేయవలసిందేంటి? నీ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, నీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాడు, నీ కుటుంబాన్ని ఆదరించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని కలుగు చేసి, సంతోషాన్ని ఇచ్చి, సమాధానం కలుగు చేసిన దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక కుటుంబం చేసిన పని ఏంటంటే, ఇద్దరు పిల్లల్ని ఇంటికాడ పెట్టేసి వచ్చారు. చిన్నపిల్లలు అంటే పెద్ద పిల్లలు కాదు, ఇది ఎంత ఉంటారు, అంత వయసు ఉన్న పిల్లల్ని భార్య భర్తలు ఇద్దరు మందిరానికి వచ్చారు. ఆ పిల్లల్ని మందిరానికి తేకుండా వాళ్ళు అల్లరి చేస్తారని, వాళ్ళని వాక్యం వినేవారని వాళ్ళని ఏం చేశారంటే ఇంటికాడ పెట్టేసి వచ్చారు. ఇంటికాడ పెట్టేసి వచ్చిన వాళ్ళు ఊరుకున్నారా? పెట్టేసి వస్తా వాళ్ళు టీవీ ఆన్ చేసి పెట్టేసి వచ్చారు. టీవీ ఆన్ చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటూ ఆ టీవీలో వస్తున్నవంటి ఆ సినిమాను చూసి వాళ్ళు కత్తులతో పొడుచుకుంటుంటే, ఒరే తమ్ముడు మనం కూడా ఇట్లాగే ఆడదాము అని చెప్పి వీళ్ళు కిచెన్ రూమ్లోకి వెళ్ళి 2 కత్తులు తెచ్చుకున్నారు. చెప్పండి, ఏం చేశారంట? 2 కత్తులు తెచ్చుకున్నారు. కత్తులు తెచ్చుకొని ఏం చేశారంటే వీళ్ళిద్దరు ఒకరిని ఒకళ్ళు పొడుచుకోవటం మొదలు పెట్టేశారు. ఈయన వాడు పొడిశాడు, వాడిని నిండి పడిశారు. వీళ్ళు ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి లోపు ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోవటానికి కారకులు ఎవరు? తల్లిదండ్రులు. క్రైస్తవుడని పిలువబడుతున్న నీవు, క్రీస్తును వెరిగిన నీవు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న నీవు, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఎంతవరకు నడిపిస్తున్నావు? ఎంతవరకు నీ పిల్లల్ని భయభక్తుల మధ్యలో పెంచుతూ ఉన్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో వారిని పెంచుతూ ఉన్నావు? నేను భక్తి చేస్తే చాలే, మీరు ఇంటికాడ ఉండండి, నేను భక్తి చేస్తే చాలే, మనందరం ఒకరి కాళ్ళు ఒకటి పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతాము అన్నట్టుగా ప్రవర్తించుకుంటూ వాళ్ళు లేకపోలేదు. మీరు బాగా గమనించండి. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు భోంచేశారని అడిగితే లేదండి అని, మీరు చేయండి అంటారు. మీరు కూడా చేద్దరు, మీరు తింటే మేము, అది మాట సామెతే. నువ్వు ప్రార్థనకి వెళ్తే చాలే, నేను ప్రార్థనకి వెళ్తే చాలే, మీరందరూ ఆశీర్వదించబడ్డట్టు అంటే అది ఎప్పటికీ నమ్మసౌఖ్యము కాని మాట. ఎవరి ప్రార్థన వాళ్ళను రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రార్థన వాళ్ళను కాపాడుతుంది, ఎవరి ప్రార్థన వాళ్ళను రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చాలా చక్కగా బయలుపరిచి ఈ మాటను చెప్పాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుచు ఆయనను వెంబడించెను. అది ఎవరు చూశారు? చెప్పండి, ఎవరు చూశారు? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరేమో దేవుని మందిరానికి వచ్చారు, వీళ్ళిద్దరినేమో చెప్పండి అక్కడ కూర్చోబెట్టించారంట, టీవీ ముందు కూర్చోబెట్టి వచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ అడిగాడంట, ఏం చేశారా మీరిద్దరు అంటే,
సినిమా చూస్తున్నామండి. సినిమా చూస్తుంటే దాంట్లో హీరో విలన్ ఇద్దరు కత్తులతో పొడుచుకుంటుంటే నేను మా అన్నయ్య ఇద్దరం అదే ఆట ఆడితే ఇలా అయ్యింది. వాళ్ళేమో బాగానే ఉన్నారు, మేమేమో ఇలా అయిపోయింది. అది సినిమా, ఇది ఏమో రియల్. భక్తిలో దాపరికం ఉండకూడదు. భక్తి జీవితంలో వేషధారణ అనేది ఉండకూడదు. ఎవ్వరూ నన్ను చూడట్లేదు అనుకుంటే నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమీ అనిపించదు నీకు, ఇప్పుడు ఏమీ అనిపించదు. చిన్న దెబ్బ తగిలిన అది మామూలులే నీకు అనిపిస్తుంది. తగిలే దెబ్బ ఇక్కడ కాదు, దేవుని ఎదుట నిలబడ్డప్పుడు తగులుతుంది తిరుగులేని దెబ్బ. అప్పుడు కొట్టిన కొట్టుకు నరకానికి వెళ్ళి పడతావు. ఇప్పుడు సమ్మగానే ఉంటుంది. బెల్లం తిన్న తీయగానే ఉంటుంది, పంచదార తాగినా తిన్నా తీయగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడేమీ అర్థం కాదు. నువ్వెంతవరకు భక్తిపరుడువో, ఎంతవరకు భక్తిపరురాలువో అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములు తేటగా హెచ్చరిస్తుంది, తెలియచేస్తుంది. ఒక గుడ్డివాణ్ణి ప్రభు ముట్టాడు, స్వస్థత పరిచాడు, బాగు చేశాడు. వాడు లేచి వెంటనే ఏం చేశాడంటండి? చెప్పండి, ఏం చేశాడు? వెంటనే ఆయన మహింపరుస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ ఆయనను వెంబడించడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ కుటుంబం దేవుని వెంబడిస్తుందా? ఈరోజు నీ కుటుంబం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉందా? ఎంతవరకు దేవుని సన్నిధిలో నీవు నడిపించబడుతూ ఉన్నావు? కళ్ళతో చూస్తుంటివి, చెవులతో వింటూ ఉంటివి, కానీ నీ జీవితం, నీ కుటుంబం ఎక్కడ వేసిన గొంగడి, ఎక్కడ వేసామో ఆ గొంగడి అక్కడ అలాగనే ఉందే. కానీ ఎంత మాత్రం కూడా నీ జీవితం పైకి క్షేమాభివృద్ధి చెందినట్టు కనిపించట్లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాటని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేనంటాను, నీ కుటుంబం ఎలా ఉండాలంటే దేవునికి మహిమపరిచే వారిలాగా ఉండాలి. దేవుని మహిమపరిచే కుటుంబంలాగా ఉండాలి. దైవ భయం కలిగిన కుటుంబంగా ఉండాలి. కానీ యేసుదారి కుటుంబంలాగా ఉండకూడదు. అలా ఉంటే నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వదించబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం వేసాం, అది మొలిసింది. మొలిసిన తర్వాత దానికి నీళ్లు పోయకపోతే మొక్క ఏమైపోద్ది? బాగా ఆలోచించండి. నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు ఆ మొక్క, విత్తనం మొలిసి మొక్క బయటకు వచ్చింది. కొంచెం పెరిగిన తర్వాత దానికి నీళ్లు పోయకపోతే ఆ మొక్క ఏమైపోద్దంట? చెప్పండి, ఏమైపోద్ది? చెప్పండి, నోరలేని వాళ్ళలాగా ఉంటే ఎట్లా? ఏమైపోతుంది? చచ్చిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు బతికున్నా కూడా చచ్చినోళ్ళలాగానే ఉంటుంటివి. ఎందుకని? వాక్యం బోధించే సేవకులున్నా, సంఘ సహాసం ఉన్నా, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా, ఆత్మీయంగా నేను నడిపించాలని కోరుకునే వాళ్ళు ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావంటే చచ్చిన మొక్కలాగా ఉంటివి, గుడ్డితనంగా ఉంటుంటివి, చెడు అభిప్రాయం కలిగి, చెడు ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటివి. ఎలా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవునికి మహిమపరచాలి. ఎప్పుడు మహిమపరచాలి? మేలు పొందినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధులను ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. మరొక మాటను కూడా మనం చూద్దాం. 17వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. ఏం ఆగిపోయారు? చదవండి.
గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. చాలు, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం అక్కడేమో దేవుని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ ఏమై ఉండాలంట చెప్పండి. ఏం చెల్లించాలి? తీసుకున్న అప్పు చెల్లించకపోతే అప్పిచ్చినోడు ఊరుకుంటాడా? ఏం చేస్తారు చెప్పండి? అప్పు ఎప్పుడు చేయలేదా మీరు? ఏం మరి అట్ట చూస్తున్నారు నన్ను? ప్రైజ్ ద లార్డ్. అప్పు చేయలేదా? అప్పు ఇవ్వలేదా? అప్పు ఇచ్చినోడు ఏం చేస్తుంటాడు? ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. తీసుకున్నవాడు ఏం చేయాలి? తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇచ్చిన వానికి కృతజ్ఞత కలిగి నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. గొప్ప శబ్దము ఎక్కడ? ఆకాశములో గొప్ప శబ్దము. ఆ శబ్దాన్ని విన్నారు ఈ 10 మంది. ఈ 10 మంది ఆ శబ్దాన్ని విని వాళ్ళు తిరిగి చెప్పండి ఏం చేశారంట? ప్రైజ్ ద లార్డ్. గొప్ప శబ్దము ఎప్పుడైతే వారికి వినపడిందో వాళ్ళు దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడెవరు చెప్పండి? వాడెవరు? పిల్లల్ని ఇంటికాడ పెట్టేసి టీవీ ఆన్ చేసి మందిరానికి వచ్చినోడా? చెప్పండి ఎవరు? పాత నిబంధనలోనే చెప్పాడు యెహోషువ, మీ ఇష్టం రా బాబు, మీరేమన్నా చూసుకోండి, నాకు సంబంధం లేదు. నేను నా ఇంటి వారము ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఉన్నారా చెప్పండి? ఉన్నారా చెప్పండి? మనస్సాక్షి గర్దిస్తే వచ్చే వారం ఆదివారం శనివారం ఆదివారం కుటుంబాలతో రండి. మనస్సాక్షి ఉంటే, మనస్సాక్షి లేకపోతే ఎవరేం చేయలేం కదా, అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. బయలుదేరుకోండి, యాలబడ్డట్టు యాలబడిపోతున్నారు చూడండి. కుటుంబాలు ధ్యానం అంటే తల కలిపి పెట్టుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ 10 మంది ఎవరు ఏంటండి? ఎవరండి వీళ్ళు? ఈ 10 మంది ఎవరై అంటే కుష్టి రోగులు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, అడిగారు, అయ్యా మమ్మల్ని వెలవేశారు, ఊళ్ళో నుంచి మమ్మల్ని బయటికి వెలవేశారు, ఈ జబ్బు మరలా ఊళ్ళో ఎవరికి రాకుండా ఉండేటట్లని మమ్మల్ని వెలవేశారు బాబు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయనకు బతులాడుకుంటే, ఆయన మొరపెట్టుకుంటే, యేసయ్యను వేడుకుంటే ఆయన అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులను కనపరుచుకోండి అన్నాడు. స్వస్థత కోసం యేసయ్య కావాలి, ఆశీర్వదించబడటానికి యేసయ్య కావాలి, బాగుపడటానికి యేసయ్య కావాలి, నెమ్మది కలిగి ఉండటానికి యేసయ్య కావాలి. కులమతాల మధ్యలో యేసయ్య అక్కర్లేదు. మళ్ళా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ 10 మంది ఏం చేశారంట? తిరిగి వెళుతూ ఉంటే, మార్గంలో వెళ్తూ ఉంటే ఆకాశము చెప్పండి ఏమైంది? ఆకాశము తెరవబడి గొప్ప శబ్దము వారు విన్నారు. ఎప్పుడైతే విన్నారో వారు స్వస్థతపరచబడ్డారని బైబిల్లో రాయబడిన మాట. 15వ వాక్యం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో తిరిగి వచ్చాడు. చాలు. 17వ వచనంలో ఏముంది? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడా? వచ్చింది ఎవరు? ఒక్కడే. లింగు అని ఒక్కొక్కళ్ళు వస్తారు శనివారం. ఏంటనే ఇంట్లో వాళ్ళని రారు,
తిట్టుకుంటే తిట్టుకోండి, పర్వాలేదులే, తిట్టుకున్నా అయిపోయింది. తిట్టండి ఏ రోజు నాకు చెప్పండి. లింగులు ఇటుకు అనుకుంటే ఇంకొకళ్ళే వస్తారు. మిగతా వాళ్ళు ఎర్ర అంటే చెప్పండి. అదే చెప్తున్నాడు దేవుడు. 9 మంది ఎక్కడ, నువ్వు ఒక్కడు వచ్చావు, మిగతా వాళ్ళు ఎర్ర అంటే వాళ్ళకి కావాల్సిందేంటి చెప్పండి? వాళ్ళకి కావాల్సిందేంటి? స్వస్థత మాత్రమే చాలు. బాగుపడటానికి యేసయ్య, బాగుపడిన తర్వాత నా కులము, నా మతము, నా మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే యేసదారులు అంటారు. బాగుపడి యేసయ్యను విడిచిపెట్టిన వాడు ఎవరై అంటే యేసదారి. వచ్చినప్పుడేమో వినయంగా, విధేయతతో, భయంతో, భక్తితో, ప్రభువా వాళ్ళందరూ మమ్మల్ని వెలవేశారనైనా మా పరిస్థితి ఏంటి, నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వు లేకపోతే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరని అన్నారా? సరే వెళ్ళండి. పాపం వాళ్ళకు ఉన్న విధేయత, వినయము, భయము, భక్తి వారిని చూసి యేసు ప్రభు వారు వీళ్ళు బాగుపడితే మంచిది కదా, 10 మంది వస్తారని అనుకున్నాడు. ఈ బాగుపడ్డోళ్ళు ఏమైపోయారంట? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకని ఒకడు తిరిగి వచ్చాడు. 17వ వచనంలో ఈ మాట రాయబడింది. అందుకు యేసు ఆ 10 మంది శుద్ధులయ్యారు కారా, 9 వచ్చారు. 9 ఎక్కడికి పోయారు? నువ్వు ఒక్కడివే వచ్చావు. బాగుపడ్డవాడు ఏం చేయాలి? దేవునికి చెప్పాలి గట్టిగా. బాగుపడ్డాడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రభువా నన్ను బాగు చేసేవనైనా నీకు వందనాలని కృతజ్ఞత. మీ కుటుంబ విషయాల్లో, మీ జీవితంలో, మీ విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? విశ్వాసములో మీరు జీవిస్తూ ఉన్నారా? విశ్వాసి అని పిలువబడుటకు యోగ్యత కలిగిన వాడై ఉన్నారా? సిగ్గుపడే వారికి ఉన్నావా? సిగ్గుపడేదానికి ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు? అందుకని గుడ్డివాడు ఏం చేశాడంట? దేవుని మహిమపరిచాడు. ఎప్పుడు మహిమపరిచాడైనా? కొంచెం చెప్పండి, పుణ్యం ఉంటుంది. చెప్పండి, ఎప్పుడు మహిమపరిచాడంట? కళ్ళు వచ్చిన తర్వాత, చూపు పొందిన తర్వాత, లోకాన్ని చూసి లోకములో ఉన్న ఆ సొగసైన ఐశ్వర్యం, అందాన్ని చూసిన వంటి వాడు, ఆ గుడ్డివాడు ఏం చేశాడంట? ఈ ప్రకృతిని చూసే ఆ భాగ్యాన్ని, దృష్టిని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవునికి మహిమపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అట్లాగే 10 మందిలో 9 మంది ఎటు పోయారో తెలియదు, ఒక్కడు మాత్రమే మందిరానికి వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది వెరిగి భయపడి వణుకుచు ఆయన సాగిలపడి తన సంగతిని అంతయు ఆయనతో చెప్పుకొనెను. ఎవరితో చెప్పండి? ఎవరితో చెప్పుకుంది? తన సంగతంతయు కూడా ఆమె యేసు ప్రభుతో చెప్పుకుంది. శనివారం ఎందుకు వచ్చారు? హాజరించుకునేదానికే. ఆదివారం, శనివారం హాజరించుకునేదానికే కదా వచ్చేది, దేవునితో పంచుకునేదానికి కదా. బస్సు 9 గంటలకు ప్రయాణం, 9 గంటలకు స్టేజ్ కాడికి వస్తుంది. నువ్వు 10 గంటలకు వెళ్తావా?
ప్రార్థన 7 గంటలకు స్టార్టు, నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? ఉందా కృతజ్ఞత? అడుగుతున్నాను, మీరంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళే, కాదంటలేదు. ప్రైజ్ ది లార్డ్. సమయోచితమైనటువంటి ఆలోచన, ఆ జ్ఞానం ఉండాలి. ఒక్క నిమిషం లేట్ అయింది అనుకో, ఏం చేస్తారు మీరు? అన్నం తింట మానేస్తారా? గుండెలో నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయి, మధ్యాహ్నం 1 గంటకు అన్నం తిను, సాయంత్రం 8 గంటలకి తినేయమంటే ఏం చేస్తావు? తింటావా లేదా? మరి పాస్టర్ మాట ఎందుకు వినరు మీరు? అనొచ్చు కదా, నేను కూడా ఏం పోయే కాలం వచ్చింది మీకని. అనాల్సిన అవసరం నాకు లేదు. దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ఒక గుడ్డివాడు చూపు పొంది దేవుని మహిమపరచుట, ప్రజలందరూ చూసి ఆయనను వెంబడించటం మొదలుపెట్టారు. మరి నువ్వెందుకు వెంబడించట్లేదు అని? అలసిపోయావా? పరిగెత్తలేకపోతున్నావా? ఆయాసం వస్తుందా? నీరసం వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈమె ఎవరు అనేవంటి విషయాన్ని మనం చూస్తే బైబిల్లో ఆమె గురించి తేటగా రాయబడింది. ఈమె ఎవరు చెప్పండి? ఆమె పేరు రాయలేదు, కానీ ఆమె ఎవరండి? రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి తనకు కలిగిన వ్యాధన బాధలన్నిటినీ సమస్తమును ఆమె ఏం చేసిందంట? యేసుతో చెప్పుకుంది. ఎప్పుడు చెప్పండి? ఆమె రహస్యంగా బాగుపడదాం అనుకుంది. రహస్యంగా ఆయన వస్త్రమును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుంది. హృదయ రహస్యాలు వెరిగిన దేవుడు ఊరుకుంటాడా? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఊరుకుంటాడా? నీ తల్లి గర్భంలో నిన్ను రూపించి జీవాత్మనిచ్చిన దేవుడు ఆయన నువ్వు ముట్టుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఆయనకి తెలియదా నువ్వు ముట్టుతాననే సంగతి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, తలుపులు వేసుకున్నా, బీరువలో దాక్కున్నా, బాత్రూంలో దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా దేవుడు నిన్ను చెప్పండి ఏం చేస్తాడండి? దేవుడు నిన్ను తప్పనిసరిగా చూస్తున్నాడు. ఆయన చూడండి ఏది కూడా లేదు. చూడని ప్లేస్ ఒకటి. ఆయన చూడని ప్లేస్ ఒకే ఒకటి. ఏంటిది? నరకం. నరకం వైపు మాత్రం చూడడం. అప్పుడు ఆయన చెవులు పనిచేయవు, ఇప్పుడు పనిచేస్తాయి. ఇప్పుడు వింటాడు. ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం ఆయన చెవులతో వింటాడు, కన్నులతో చూస్తాడు. దాటిపోయిన తర్వాత నువ్వు నరకములు పడ్డ తర్వాత ఎవరు చూడడు. అందుకని అబ్రహాం గారు చెప్పారు, ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ఆ పేద లాజర్ని నా యొద్దకు ఒకసారి పంపించు, ఆయన 7 నీళ్ళలో ముంచి నాకు ఒక నీటి చుక్క నా గొంతులో వేసిన ఎడల నేను దప్పికి చల్లార్చుకుంటాను అని అడిగితే ఆయన అంటాడు, లాజర్ ఇప్పుడు చెప్పండి ఏం చేస్తున్నాడు? టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వేమో అన్నాడా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడైనా అలసిపోయి పండుకుంటాను కదా, ఎవరిని వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు పాస్టర్ ప్రార్థన చేసి పంపించాలి కదా. పండుకున్న వాడిని వచ్చి బయట ఎవరు వచ్చారు చెప్తున్నా, ఆమె ప్రార్థన చేసి పంపించవచ్చు కదా.
అరే పాస్టర్ గారు ఇప్పుడే పండుకున్నారు, కాసేపు కూర్చోండి, లేచి నాకు ప్రార్థన చేసి ప్రార్థన చేయించుకొని వెళ్దూరులే అని అనొచ్చు కదా. వాడు ఇష్టమైతే ఉంటాడు. ఇంత దూరం ఛార్జ్ పెట్టుకొని వచ్చినాడు, ప్రార్థన చేయించుకోవాలని వచ్చినాడు, 10 నిమిషాలు గంట ఆగలేవా? అంత తొందర అయితే వెళ్ళు, అవసరం ఏముంది అక్కడ? ప్రైజ్ ది లార్డ్. నేను గుంటూరు నుంచి వచ్చాను, అలసిపోయి నిద్రపోతా ఉంటే ఏంటండి, ఎవరో గేట్ దగ్గరికి వచ్చాడు అడ్రస్ అడిగేదానికి. అక్కడికి వెళ్ళి అడ్రస్ చెప్పొచ్చు కదా, పలానోళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి అన్నారు అని ఆయన అడిగితే ఎవరు కావాలి ఏంటి అని అడిగితే సరిపోలే. నిద్రపోయేవాడిని లేపి గేట్ కాడికి వెళ్ళి నేను అడ్రస్ చెప్తే కానీ వాడు పోడు. ఇది జరిగే తంతులు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఈమె తనకు కలిగిన బాధ వేదన సమస్తమును కూడా యేసు ప్రభుతో చెప్పుకుంది, అన్నీ ఆయనతో చెప్పుకుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? అందుకు ఆయన, కుమారి నీవు నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను కనుక సమాధానం కలిగి నువ్వు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నీకు సమాధానం లేకపోవటానికి గల కారణం ఏంటంటే నీ బాధ, నీ దుఃఖం, నీ నిట్టూర్పులను యేసయ్యతో పంచుకోవట్లేదు. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీ బాధ దేవునితో పంచుకోవట్లేదు. నువ్వు నీ సమస్య, నీ బాధ ఎవరితో పంచుకోవాలండి? దేవునితో పంచుకోవాలి. నీకున్న బాధ, నీ సమస్య ఏదో ఉంటే నీ భర్తతో చెప్పుకోవాలి, నీ భార్యతో చెప్పుకోవాలి. పక్కింటోడికి పోయి చెప్తే ఎలా? పక్కకి వెళ్ళి ఆడ మనిషికి చెప్తే ఎట్లా? పక్కకి వెళ్ళి పక్క ఉన్న మగ మనిషికి చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు కొన్ని సమస్యలు ఉంటాయనుకో, విశ్వాసులు అని చెప్పి మిమ్మల్ని చెప్తాను, నమ్మకస్తులని. మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు చెప్పండి? నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి మీ ఇలాంటి వాళ్ళకి చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? నమ్మక ద్రోహం చేస్తారు, అందరికీ చెప్పేస్తారు. నిజంగా అసలు నేను ఆ మాట మీకు ఎందుకు చెప్పాను? ఏందట చూస్తున్నారు? ఎందుకు చెప్పాను నేను? విశ్వాసులు, నమ్మకస్తులు, సరే బాధ కలిగిందేమో అన్నకి, పాస్టర్కి ఏదో బాధ కలిగిందిలే అందుకని ఆ మాట చెప్పుకున్నారు, సరే ఆ విషయంలో ప్రార్థన చేద్దాంలేనా, మీరేం కలర్ పడొద్దు అని కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు, సేవకుల మనసును అర్థం చేసుకున్న విశ్వాసులు ఇతరులతో చెప్పకుండా ప్రార్థన చేస్తారు. ఈడు ఏం చేస్తాడు? ఊరు మొత్తాన్ని చెప్పేస్తాడు. రాజుగారి చెవులు అది అయిపోయాయి, ఊరు మొత్తాన్ని సాటింపు చేసేస్తాడు. ఇదంతా రావడానికి గల కారణం ఏంటంటే నాకు బుద్ధి లేక నీకు చెప్పాను. అలా కొందరి జీవితాల్లో ఇలా ఉంటాయి. చెప్పకూడని చెప్పుకోవటం, నలుగురు మధ్యలో తమ పరువు ప్రతిష్టను పోగొట్టుకొని చివరికి బాధపడే స్థితిలోకి తెచ్చుకుంటారు కొంతమంది మనుషులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటివి సంఘంలో, సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పకూడనివి కూడా చెప్తుంటారు, చెప్పకూడని సంగతులు కూడా చెప్తుంటారు. వాటిని సరిచేసి సర్దుమణిగించి సమాధానపరిచి ఆ కుటుంబం కట్టబడాలనే కోరిక కలిగి ఒక సేవకులుగా మేము నడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఈ మధ్య మన విశ్వాసి ఒక చిన్నపిల్ల నా ఫోటో పెట్టిందంట. దేనికి? వాల్పేపర్గా మొబైల్లో ఫోటో పెట్టింది. అన్న ఫోటో ఇది బాగుంటుంది, దైవ సేవకులు కదా అని పెట్టింది. వాళ్ళమ్మ అంటదంటే, నాకు ఆ ఫోటో చూడాలంటే ఇష్టపడట్లేదు, తీసేయి. నాకు ఆ ఫోటో అంటే నచ్చట్లేదు, తీసేయి.
ఏంటంటే ఒక ఆమె మొబైల్లో ఉన్న ఫోటో, వాల్ పేపర్ ఉన్న ఫోటో, నాకు ఆ ఫోటో నచ్చలేదు, పోనీ ఆ పాస్టర్ నచ్చలేదు, ఇంకో చర్చికి పోవచ్చు కదా. కొందరు ఉంటారు. ఎక్కడ లేని ప్రేమ. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పెద్ద సేవకులు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా ఒక పేపర్ కనపడితే వంగి తీస్తారు. ఇప్పుడు తీయచ్చు కదా. నంగనాసి తింగరి బొమ్మ ఇప్పుడు కనపడదు, అప్పుడు కనపడుతుంది. ఏషదారులు అంటారు ఇలాంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అనేది అప్పుడప్పుడు ఎండిపోయి అప్పుడప్పుడు పచ్చగా ఉండదు. ప్రేమ ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది. ప్రేమకు మత్సరం ఉండదు, ప్రేమకు అహంభావం ఉండదు, ప్రేమకు అహంకారం ఉండదు, ప్రేమకు ఈర్ష్య పగలు ఉండవు. పాప దృష్టికి నేను దైవసేవకుడిగా కనపడలేదేమో బహుశా. నాకెవరు చెప్పారంటే ఆ పిల్లే చెప్పిందన్న ఇటు సంగతి. మళ్ళీ వాళ్ళమ్మ, అన్నయ్య బాగున్నారా, సిగ్గానే ఉండొద్దు, నాకు తెలియదు అనుకుంటుందామా. అందుకని ఈమెం చేసిందంట, యేసయ్య దగ్గరికి వెళ్ళి, చెప్పండి ఏం చేసిందంట, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో పంచుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, సమాధానము కలిగి వెళ్ళు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ జీవితంలో సమాధానం పొందుకుంటున్నావా? సమాధానం నీ జీవితంలో ఉందా? సమాధానం కావాలంటే నీకు కలిగిన బాధలను ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పుకోవాలి, దేవునితో పంచుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పంచుకుంటే బజారు పాలు అవుతుంది, పరువు ప్రతిష్టతలు పోతాయి, చివరికి నీ విలువ పోగొట్టుకుంటావు. ఉన్న కాస్త గౌరవం పోయి నలుగురు గుంపులు గోయిందలా కలిసిపోతావు నువ్వు కూడా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చివరిగా, మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వాక్యం, 44వ వచనం చదవండి. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును వ్యాజకుని కనపరుచుకొని నువ్వు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి? మోసే నియమించిన నిబంధన. ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? ఎలా చెప్పాడంట? ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు. ఏమని? ఏమని ఖండించాడు ఆయన? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? నీవు శుద్ధుడవైనందున మోసే నియమించిన కానుకలు నీవు అది మేలు పొందిన వాడివి. దేవునికి కృతజ్ఞత, ఒకటి మహిమపరచాలి, రెండోది కృతజ్ఞత చెల్లించాలి, మూడోది సాగిలపడాలి, నాలుగోది దేవునికి కానుకను ఇవ్వాలి. దేవుని కృతజ్ఞత కానుకలు అనేది చెల్లించాలి. అందుకని మోసే నియమించిన
నిబంధన, వారికి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ నియమించినటువంటి నిబంధనను దేవుడు కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమైంది దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనములో పేద వెధవరాలు గురించి నుండి రాయబడిన మాట ఏంటండి? ఆమె ఏమంటుంది? ఏమనిందంటే తనకు ఉన్నదంతయు చెప్పండి, తనకు ఉన్నదంతయు ఏం చేసిందంట? దేవునికి సమర్పించింది. నువ్వేం చేస్తావు? నెలకు 30,000 సంపాదించావు అనుకో, నువ్వు ఇచ్చేది 300 కానుక. ఏంటండి? పోనీ నెలకు 20,000 సంపాదించావు అనుకో, ఎంత వేస్తావు? ఎంత ఇవ్వాలి? 20,000 వేస్తే ఎంత ఇవ్వాలి? 2,000 రూపాయలు ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఎంత? 200. అందుకని నీ పిసరాని తనం పోట్ల. అందుకని నీ జీవితంలో ఆశీర్వాదం అనేది కలగట్లేదు. అందుకని మోసేని గురించిన వంటి విషయంలో ఈ మాటను ఎవరితో చెప్పారంటే, ఈ 10 మంది కుష్టి రోగులు ఉన్నారు కదా, 10 మందిలో ఒకరు తిరిగి వచ్చాడు కదా, వాడితో చెప్తున్నాడు. వాడితో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. కానీ నీవు వెళ్ళి వారందరి ముందు ఏమై ఉండాలంట? సాక్ష్యమై ఉండాలి. ఆడ పిలిచాడు అనుకో, లటక్కని తినమని కాదు. ఏంటండి? వాళ్ళింట పోయి తింటివి, వీళ్ళింట పోయి తింటివి, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటివి. అంత అయిపోయిన తర్వాత నేను భక్తుడిని, నేను ఏం తినను, ఏం తినకూడదు అని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? పిలిచిన వాళ్ళ వాళ్ళ ఇంటికి పోతే తినేసి వస్తుంది. ఏంటండి? మరి తిన్న తర్వాత చెప్తాడు, ముందు చెప్పడు. బాబాయ్ మటన్ తెచ్చాము రాకపోయినావా అంటాడు, ఎడిపోతాడు. ఆ మటన్ ఎక్కడి నుంచి తెచ్చాడు వాడికి తెలుసు, నీకు తెలియదు. ఎడు తినేసి వస్తాడు. అవునా? మరి ముందు చెప్పలేదు కదరా, ఇప్పుడు తినను కదా ఎట్టంటే కక్కు అంటే కక్కుతావా? కక్కలేవు కదా. ప్రభా నన్ను కాపాడినా, తెలియక తిన్నాను అని అంటావు. సరే పాపం తెలియదేమని ఆయన కూడా ఊరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ 10 మందిలో ఒకడు వచ్చినట్టు వాడి గురించి చక్కగా చెప్పాడు. నీవు వెళ్ళి వాళ్ళందరూ సాక్షార్థమై నీ దేహమును చెప్పండి, నీ దేహమును యాజకునికి కనపరుచుకును. ప్రైజ్ ది లార్డ్. కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందున మోసే నియమించిన కానుక. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది పురాతన కాలంలో నుండి, పాత నిబంధనల నుంచి వచ్చింది. దేవునికి ఇచ్చి పుచ్చుకోవటాలనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఒక విత్తనం మనం భూమిలో వేస్తే అది ఒక మొక్క బయటకు వస్తుంది. ఒక మొక్క వచ్చిన తర్వాత దాని వెనకాల ఎన్ని పిలకలు వస్తాయి చెప్పండి? వరి నాటేస్తారే, అప్పుడు ఎన్ని మొక్కలు వేస్తారు చెప్పండి? వేస్తే 3 లేకపోతే 4 వేస్తారు. ఆ 4కి ఏమవుతుంది చెప్పండి? ఎంతలో దుబ్బు, కనీసంగా 20 పిలకలు వస్తాయి దానికి. వేసింది ఎకరానికి 25 కేజీలు అయితే పండేది 50-60 బస్తాలు. యాడ నుంచి వచ్చినట్టవి? మరి నీ సంగతి ఏంది? అందుకనే ఇందాక చెప్పాను, లింగు అనుకుంటా ఒకళ్ళకొకడు వచ్చి మందిరంలో కూర్చున్నారు. మరి ఎలా ఆశీర్వదించబడతావు? అందుకని ఆ మాట చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదువుబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి ఇక్కడ చక్కగా ఈ మాటను చెప్పాడు. ఈ చివరిలో మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మనల్ని శుద్ధునిగా చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అనారోగ్యంలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మన దేహాన్ని మనం ఎవరికి కనపరచుకోవాలంట? మన యాజకుడైన ప్రభైన యేసుక్రీస్తుకు కనపరుచుకోవాలి. ప్రభువా నన్ను శుద్ధునిగా చేసినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు, మేలు చేసినందుకు ఇదిగో నేను నీకు సమర్పిస్తున్నా కానుక. అందుకని దేవుని ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు స్వస్థత పొందితే చేయవలసినవి ఏమిటి? దేవుని ద్వారా స్వస్థత పొందితే నీవు చేయవలసినవి ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే, మొదటి మాట ఏం చెప్పాను? దేవునికి మహింపరచాలి. రెండోది
దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మూడోది దేవుని ఎదుట సాగిలపడాలి. నాలుగోది దేవునికి కానుకలు సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని ద్వారా స్వస్థ పొందిన వాడవైతే, దేవుని ద్వారా మేలు పొందిన వాడవైతే, దేవుని ద్వారా నీవు ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని పొందుకున్న వాడవైతే, ఇదిగో ఈ బైబిల్లో రాయబడిన విషయాలను జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడు, చాలిన దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా మధ్యలో మీరు సంచరించుచు మేము మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించండి. వాక్యానుసారంగా నడిపించబడేటట్లు సహాయం చేయండి ప్రభువా. మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి దేవా. నీకు స్తోత్రం తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లించే వారమే ఉండాలి. సాగిలపడే మనసు గలవారై ఉండాలి తండ్రి. నీకు స్తోత్రం. నీ సన్నిధిలో కృతజ్ఞతగా వారి దేహమును నీకు కానుకగా సమర్పించుకునేవారుగా ఉండునట్లు మీ ఘనకార్యములు జరిగించండి. పరిశుద్ధుడైన ప్రభువు మీకు స్తోత్రాలు. ఏమిచ్చిననో ఈ రుణాన్ని తీర్చలేం. మీ దయగలిగిన హస్తాన్ని చాపి ప్రతి ఆటంకములన్నింటినీ తొలగించి నూతన కృపతో నింపి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.